నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు నాయుడు. రేపు విశాఖలో పర్యటించనున్న ప్రధానమంత్రి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న నరేంద్ర మోదీ. గిరిజన పారిశ్రామికవేత్త పడాల భూదేవికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం. సంక్రాంతి పండుగ దృష్ట్యా ఏపీ ఎస్ఆర్టీసీ అదనపు బస్సులు. ఈ నెల 8 నుంచి 13 వరకు 3,900 బస్సులు నడిపేందుకు సన్నాహాలు. ఈ నెల 18 నుంచి సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జననాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్ను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మోడల్ నియోజకవర్గంగా కుప్పంను తీర్చిదిద్దుతామని తెలిపారు. అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్లో ఏర్పాట్లు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదుల స్వీకరణకు జననాయకుడు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దృష్టి తీసుకొచ్చిన నాయకులు గాని, కార్యకర్తలు గాని ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్ గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని, ఎక్కడ గాని. అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యూన్సీ నర్చర్ చేయాలి. 8వ నేను నిలబడడానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. 3వది, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2వ రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో మదర్ డైరీ, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, మున్సిపాలిటీలో అభివృద్ధి, నియోజకవర్గంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ALE AP హైదరాబాద్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయడం, తద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త రావాలన్నారు. సంపద సృష్టించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో కుప్పాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశాం. దీనికి కూడా ఈ రోజు దగ్గర ఒక 92 కోట్ల రూపాయలు ఫౌండేషన్ కూడా వేశాం. ఇందులో మీరు చూస్తే 19,50,00,000 రూపాయలు CCC డ్రైన్స్, అవి కూడా 13.65 కిలోమీటర్ల దూరం, మొత్తం 1వ వార్డు నుంచి 25వ వార్డు వరకు ఈ పనులన్నీ ప్రారంభిస్తాం. కుప్పాన్ని ఒక పరిశుభ్రమైన కుప్పంగా, స్వచ్ఛ కుప్పంగా తయారు చేయడం నా అభిమతం. అది కుప్పం
కుప్పం టౌన్ నుంచే ప్రారంభం అవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే 10 కోట్ల రూపాయలతో 11 జంక్షన్స్ తయారు చేస్తున్నాం. ఆధునీకరణ చేస్తాం, రోడ్లన్నీ కూడా వెడల్పు చేసుకుంటాం. అదే మరి జంక్షన్స్ తయారు చేస్తే ఆ జంక్షన్స్ వల్ల ఈ టౌన్ కి ఒక మంచి టౌన్ షేప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక పక్క 3 కోట్ల రూపాయలతో ఎల్పిజి బేస్డ్ క్రిమిటోరియం అటు కృష్ణగిరి బైపాస్ రోడ్ లో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. దీని వల్ల చాలా వరకు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 3 కోట్ల రూపాయలతో స్ట్రీట్ లైటింగ్ గాని అదే మరిగా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు ఎక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశాఖలో పర్యటించనున్నారు. హరిత ఇంధనం సుస్థిర భవిష్యత్తు దిశగా అంకిత భావంతో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తూ విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద అత్యాధునిక ఎన్డీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఇదే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కావడం విశేషం. 1,85,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యం దిశగా భారత్కు ఈ ప్రాజెక్టును చేపడుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 19,500 కోట్ల విలువైన వివిధ రైల్వే రోడ్డు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతో పాటు శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా పలు ఇతర ప్రాజెక్టులతో పాటు విశాఖపట్నంలో దక్షిణ తీర రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించి అనుసంధానాన్ని పెంచుతాయి. దానితో పాటు ఈ ప్రాంత సామాజిక ఆర్థిక వృద్ధిని మెరుగుపరుస్తాయి. ఆరోగ్య రక్షణ సదుపాయాల కల్పనతో పాటు చౌక ధరల్లో వైద్యాన్ని అందించాలన్న ప్రధాని దార్శనికతలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఔషధ పార్కు ఏర్పాటుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం, రసాయన, పెట్రోకెమికల్ పెట్టుబడి ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి దోహదపడుతుంది. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావడం విశేషం. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. గిరిజన మహిళా పారిశ్రామికవేత్త నారీ శక్తి అవార్డు గ్రహీత పడాల భూదేవికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. 2021లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి అవార్డును సొంతం చేసుకున్న ఆమెకు నేడు మరొక అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం అందింది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పడాల భూదేవికి ఆహ్వాన పత్రికను తపాలా శాఖ అధికారులు ఈరోజు ఆమెకు అందజేశారు. ఒక సాధారణ మహిళగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తనకు ఇంతటి అరుదైన అవకాశం లభించడం తన అదృష్టమని భూదేవి దూరదర్శన్కు తెలిపారు. అత్యంత అరుదైన ఈ ఆహ్వానం అందడం పట్ల భూదేవి హర్షం వ్యక్తం చేశారు. గిరిజనుల ఖ్యాతిని చాటి చెప్పిన ఆదివాసీ ఆడపడుచు ద్రౌపది ముర్ము దగ్గర నుంచి సాధారణ వ్యక్తికి ఆహ్వానం అందడం అంటే కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే ప్రాధాన్యత అర్థమవుతుందని ఆమె తెలిపారు. పంపినటువంటి రాష్ట్రపతి అమ్మగారికి మా ఆదివాసీలందరి తరపున, మన రాష్ట్ర ప్రజల తరపున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత బాధ్యత గల ఆహ్వానానికి నేను తప్పనిసరిగా వెళ్ళి నేను చేస్తున్నటువంటి పనిలో భాగంగా ఇంకా బాధ్యతగా మా ప్రజలకు సేవలు అందించుకుంటూ ముందుకు వెళ్తానని నేను చాలా గర్వపడుతున్నాను. సంక్రాంతి పండుగ దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు 3,900 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామని అన్నారు. ఒకేసారి 2 వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
పాఠశాల విద్యాస్థాయిలో పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో 2025-26 విద్యా సంవత్సరంలో కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళిక సమూల ప్రక్షాళనపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యా శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేపట్టాలని, యూనివర్సిటీల్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా క్రెడిట్ ఫ్రీ వర్క్ ఇంటర్న్షిప్లు ఉండాలని సూచించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకంలో అఫిడవిట్ అచీవ్మెంట్స్, కరిక్యులం డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్, స్ట్రాటజీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనాన్ని ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, అర్చకులు, అధికారులు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు. నూతన పట్టు వస్త్రాలు, నివేదనలు పూర్తయ్యాక ఉదయం 11 గంటల తర్వాత సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుమంజనం సందర్భంగా నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు, పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వారు మీడియాకు తెలిపారు. మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరిగింది. స్నపన తిరుమంజనం అంటే మరి ఆలయ శుద్ధి కార్యక్రమం. సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందుకోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చేయనున్న ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల గత 4 సంవత్సరాల నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహించలేకపోయామని, ఈ ఏడాది రాష్ట్ర పండుగ రీతిలో ఈ ఫెస్టివల్ను నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. నేలపట్టు, బీవీ పాలెం, అటకాని తిప్ప, శ్రీ సిటీ, సూళ్లూరుపేట నందు ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్రీడింగ్కి వస్తాయి. ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి, ఫుడ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా 2020 సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటూ వచ్చాము. ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి 18th, 19th, 20th ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము. మీడియా ద్వారా ఆంధ్రుల సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే పెద్ద పండుగ సంక్రాంతిని నిర్వహించడానికి గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 3 రోజుల పాటు ఈ సంబరాలను నిర్వహించనున్నట్లు పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పత్రికను నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర అధికారులు, రాజకీయ నాయకులతో కలిసి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మరో 5 ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంప్రదాయబద్ధమైన ప్రదర్శనలతో పాటు, నృత్యాలతో పాటు అన్ని రకాలైన కార్యక్రమాలని ఇందులో పొందుపరచడం జరిగింది. మన పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా మనం కూడా చాలా సరదాగా ఈ యొక్క వేడుకల్లో పాల్పంచుకొని ఈ యొక్క సంక్రాంతిని పురావస్తు కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర పురావస్తు శాఖ సహాయ సంచాలకులు రజిత అన్నారు. అనంతపురంలోని పురావస్తు శాఖ కార్యాలయంలో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచే పురావస్తు ప్రదర్శనశాలలు, కట్టడాలను చూపించాలని అన్నారు. జిల్లాలోని కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలలో ఎన్నో ప్రాచీన వస్తువులు ఉన్నాయని, వాటిని ప్రజలు సందర్శించాలని సూచించారు. ప్రాచీన కట్టడాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మన అనంతపురం జిల్లా చాలా చారిత్రాత్మకమైన
కట్టడాలు కావచ్చు, కోటలు కావచ్చు, ప్రాచీన దేవాలయాలు కావచ్చు, ఎన్నో విధాలుగా మనకి కట్టడాలు ఉన్నాయి. వీటినన్నింటిని కాపాడుకునే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి, పిల్లలకి బాధ్యతగా చూపించాలి. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో ఒక ప్రదర్శనశాల, మన పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ నిర్మించిన ఇటీవల కొత్తగా పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు మ్యూజియం ఉంది. ఇక్కడ కూడా వస్తే మన చారిత్రక సంపద కూడా, మన పూర్వీకులు వాడిన వస్తువులు కావచ్చు, రాతి పనిముట్ల నుంచి మోడర్న్ మన బ్రిటిష్ పీరియడ్. ఇప్పుడు ప్రకటనలో పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. తిరిగి వార్తల్లోకి వెళ్తే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందని వైఎస్ఆర్సీపీ నేత కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో కూల్చిన ఆలయాలను జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరించారని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో అర్చకుల పదవీ విరమణ వయస్సు నిబంధనలను తొలగించి అర్చకుల వేతనాలను కూడా పెంచారని తెలిపారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. సంఘటనలకి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ హిందువులు మనోభావాలు దెబ్బతినకుండా ఆలయాలను పునర్నిర్మాణమే చేయటమే కాదు, రథాలని నిర్మాణం చేయటమే కాదు, పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేయడానికి కానీ, గుడులు అన్ని పునర్నిర్మాణం చేయడానికి కానీ ఆయన పెద్ద ఎత్తున పాల్పడిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని ఇవాళ మీ అందరితోటి మాట్లాడడం జరుగుతాం. హిందూ దేవాలయాల్ని ఎంత పెద్దగా పునరుద్ధరించామంటే, అంటే ముందుగా 5 లక్షల లోపులో ఉన్న లక్షలాది దేవాలయాల్ని ప్రభుత్వ అజమాయిషి నుంచి తప్పించి అక్కడ ఉన్న స్థానిక నిర్వాహకులకి అప్పచెప్పడం జరిగింది. అలాగే దేవాలయాల్లో ఉన్న అర్చకులకి పురపాలక సంఘాల్లో పరిపాలన సంబంధమైన అవరోధాలను తొలగించి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాజమహేంద్రవరం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంఎఫ్ నిధులపై కంట్రోల్ ఎత్తివేయడం వల్ల పట్టణాల్లో రహదారులు, మంచినీటి సరఫరా, శానిటేషన్, ఇతర పనులపై దృష్టి కేంద్రీకరించామన్నారు. అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్స్ పరంగా కానీ, శానిటేషన్ పరంగా కానీ, స్ట్రీట్ లైట్ పరంగా కానీ, వాటర్ సప్లై పరంగా కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, అదేవిధంగా దాని మీద ఫర్దర్ ఫాలోఅప్ చేయడానికి కూడా ఆయన చాలా ట్రై చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అనేక సమస్యల్ని ప్రభుత్వం త్వరలోనే సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్ సంబంధించి చాలా వరకు పేమెంట్స్ లేక కాంట్రాక్టర్స్ చాలా ఇబ్బంది పడి వర్క్ కూడా మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితుల్లో అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు కనబాబు గారు, అదేవిధంగా మా డిఎంఏ గారు అన్నారాయణ గారు వీళ్ళంతా కూడా దీని మీద వర్కౌట్ చేసి మినిస్టర్ గారు అయితే మార్చి ఏప్రిల్ నుంచి దాని మీద కంట్రోల్. విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని సిపిడిసిఎల్ ప్రకాశం జిల్లా ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. 2025-26 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఈ రోజు నుంచి విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ కార్యాలయం, అన్ని డివిజన్ కార్యాలయాల్లో దృశ్య మాధ్యమం ద్వారా విచారణలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు, ఎల్లుండి విద్యుత్ నియంత్రణ మండలి విజయవాడ నుంచి ప్రత్యక్షంగానూ దృశ్య మాధ్యమం ద్వారానూ ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుందన్నారు. 10వ తేదీన కర్నూలు నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారని తెలిపారు. ఆ విధంగా విజయవాడలో ప్రస్తుతం కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజను అలాగే సర్కిల్ విద్యుత్ కార్యాలయాల దగ్గర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ అటెండ్ అవుతున్నారు. దీనిలో ఉదయం పూట అంతా కూడా అబ్జెక్టర్స్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా అక్కడ అభ్యంతరాలు తెలియజేయవచ్చు, భౌతికంగా పాల్గొని. మధ్యాహ్నం నుంచి 2 నుంచి 4:30 దాకా కూడా
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రదేశాల నుంచి అబ్జెక్టర్స్ వారి యొక్క అభ్యంతరాలని తెలియజేయవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే దానికి వారు ముందుగానే ఎవరు దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా సైనిక సంక్షేమాధికారి కెవి రాఘవులు పిలుపునిచ్చారు. చిత్తూరు సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్ల సేవ కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో విరాళాల సేకరణకు చర్యలు చేపట్టామన్నారు. దేశ సేవే పరమావధిగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సమాజ సేవకులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలిపారు. సహాయార్థంగా చిత్తూరు జిల్లాలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిగా నేను విరాళాలు ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరులో ఉన్నటువంటి అన్ని కాలేజీలు మరియు స్కూల్స్లో కూడా 20 బాక్సుల పైనే మేము విరాళాలకి పెట్టడం జరిగింది. వారికి ఒక నెల రోజులు టైం ఇచ్చి ఆ నెల రోజుల్లో పేద మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులకు ఎన్నో విధాలుగా సేవలందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కర్నూలు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు దూరదర్శన్కు తెలిపారు. ఆర్టీసీ సరుకు రవాణా డోర్ డెలివరీ ప్రచార మహోత్సవాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ గత నెల 20వ తేదీ నుండి ఈ నెల 19వ తేదీ వరకు ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2021 నుండి ప్రారంభమైన ఆర్టీసీ డోర్ డెలివరీ సరుకు రవాణా కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. బాగా మంచి ప్రజల నుంచి మంచి కోఆపరేషన్ కూడా అందుతూ ఉంది, మంచి ఆదరణ లభిస్తూ ఉంది. దీనిలో భాగంగా మేము ఏంటంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా డోర్ డెలివరీ మాసోత్సవాలని జరపడం జరుగుతుంది. ఏంటంటే ఆర్టీసీలో డోర్ డెలివరీ సదుపాయం ఉంది, అది ఇంకా చాలామందికి తెలియదు కాబట్టి దానికి తెలియజెప్పడానికని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డోర్ డెలివరీ మాసోత్సవాలు అనేది జరుపుతున్నాము. అదేంటంటే 20 డిసెంబర్ నుంచి 19 జనవరి వరకు, అంటే ఈ ఒక్క నెల అనే కాదు, ఈ ఒక్క నెల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోదసిలోకి పంపిన అలసంద విత్తనాల నుంచి తొలిసారిగా లేలేత ఆకులు తొడిగాయి. ఇవి ఇటీవలే మొలకెత్తిన సంగతి తెలిసిందే. రోదసిలో మొక్కల సాగును చేపట్టగలమనేందుకు ఇది నిదర్శనమని ఇస్రో పేర్కొంది. అంతరిక్షంలో ఆహారాన్ని పండించే విధానాలపై పరిశోధనల కోసం కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్ అనే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. దీన్ని గత నెల 30న ప్రయోగించిన పిఎస్ఎల్వి C-60 రాకెట్లోని 4వ దశలో అమర్చారు. నియంత్రిత వాతావరణంలో దీన్ని పరీక్షిస్తున్నారు. ఈ మేరకు ఇస్రో సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ వీడియోను పొందుపరిచింది. దేశంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు మన సంస్కృతికి నాడీ కేంద్రాలని, ఆ సంస్థలు బోధిస్తోన్న విలువలు మానవ జీవనాన్ని ఉన్నత మార్గంలోకి నడిపిస్తున్నాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. కర్ణాటకలోని శ్రీక్షేత్ర ధర్మస్థలంలో నిర్వహించిన జ్ఞానదీప 2024-25లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సాన్నిధ్య క్యూ కాంప్లెక్స్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యుత్తమమైన భారత సంస్కృతి వారసత్వాలు ప్రపంచాన్ని ఆకర్షించాయని, వాటిని చిన్న వయసు నుంచే మన పిల్లలకు అందించే ప్రయత్నం చేయాలన్నారు. India is a spiritual center of the world, and this place is a testament of it. Under the divine gate of Bhagwan Sri Manjunath, there is reflection of religiosity, sublimity, harmony, and peace of mind. The divine feeling here is beyond expression. భారత ప్రభుత్వ అధికార క్యాలెండర్ జన కళ్యాణ్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేశారు. ఈ క్యాలెండర్ ప్రధాని నేతృత్వంలో దేశం సాధించిన అనేక విజయాలను పొందుపరిచారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ విజన్ థీమ్ను పూర్తిగా వివరించేలా క్యాలెండర్ను రూపొందించారని, కేంద్రం అమలు చేసిన పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయో కూడా క్యాలెండర్లో పొందుపరిచారని మంత్రి వివరించారు.
అంతర్జాతీయ దర్యాప్తును భారత్ పోల్ కొత్త శకంలోకి తీసుకువెళ్తోందని అవసరమైన సమాచారాన్ని పొందడానికి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో కనెక్ట్ కాగలవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అభివృద్ధి చేసిన భారత్ పోల్ పోర్టల్ను మంత్రి కొత్త ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పోర్టల్లో కనెక్ట్ ఇంటర్పోలీస్ రిఫరెన్సెస్ బ్రాడ్కాస్ట్ రీసోర్సెస్ అనే 5 అంశాలు ప్రామాణికంగా ఉంటాయని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, ఉగ్రవాద సంబంధిత నేరాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులను పరిష్కరించడానికి ఈ పోర్టల్ సహాయపడుతుందని మంత్రి వివరించారు. दक्षता और उनके समर्पण के लिए सम्मानित किया गया है. उनको और उनके परिवारजनों को बहुत बहुत बधाई और साधुवाद देना चाहता हूं, क्योंकि आपके निष्ठा को जब हम इस मंच पर सम्मानित करते हैं तो न केवल आपके लिए ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించి 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. 70 మంది శాసనసభ్యులు కలిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ కొత్త ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను జనవరి 10న విడుదల చేస్తామని, నామినేషన్ వేసేందుకు ఈ నెల 17 చివరి తేదీ అని తెలిపారు. దేశ రాజధానిలో 1,55,00,000 మంది ఓటర్లు ఉండగా వారి కోసం 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. Withdrawal 20th. These are the statutory periods of time which is given. Date of poll is 5th and counting is 8th, and 5th again we have very deliberately kept Wednesday, क्योंकि हम सोचते हैं सब दिल्ली वाले वोट करें, इसलिए इस बार भी महाराष्ट्र की तरह हमने इसको वेडनेसडे में रखा है. Entire election process after counting will be complete by 10th, and this is we are doing elections in by polls also in Milkipur in UP and Erode in Tamil Nadu. Before you ask me why other by polls are not being done, let me answer it here. Save one question from you. You can ask another question. There are 2 constituencies in J&K which are also due for election. హిమాలయ దేశాలు నేపాల్ టిబెట్ సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. ఈ ఉదయం 6:30 సమయంలో నేపాల్ టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తు కారణంగా టిబెట్లో 95 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయాల పాలయ్యారు. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. కొన్ని క్షణాల పాటు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తర్వాత టిబెట్ రీజియన్లో మరో 2 సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం ఉన్న టిబెట్ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపైన కనిపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో భూమి కంపించింది. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు ఓ మోస్తరుగా రాణించాయి. ఈ ఉదయం 78,019 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా మోస్తరు లాభాల్లో కదలాడింది. ఇంట్రాడేలో 78,452 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 234 పాయింట్ల లాభంతో 78,199 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 91 పాయింట్ల లాభంతో 23,707 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు క్షీణించి $85.73గా నమోదైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.